వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. కూర్చోమ్మా, కూర్చోండి. ఏంటమ్మా నీ పేరేంటి? చాలమ్మా. ఈ అబ్బాయి నీ కొడుకా? ఏం చేస్తావు నువ్వు? కూలి పని చేస్తావు. ఈ అమ్మాయి మీది ఎక్కడ? ఎన్ని కిలోమీటర్లు? 15 కిలోమీటర్లు ఉంటుంది. నీకెంతమంది పిల్లలు? నువ్వేం పని చేస్తావు? గొర్రెలు కాసుకుంటావు. ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 30 ఉంటాయి. ఎంత వస్తుంది 30లో? వచ్చేసారు నెలకి, సంవత్సరానికి ఒకసారి అమ్ముకుంటాం. ఒకటికి 50 భూమి లేదా? మీకు కూడా భూమి లేదు కదమ్మా? పిల్లల్ని చదివిస్తాను నువ్వు? చదివిస్తా సార్. ఈ అమ్మాయి ఈ సంవత్సరాలు స్కూల్లో జాయిన్ చేస్తాను. చిన్న పాప సార్. హే, నీ పేరేంటి? చెప్పు. ఏంటి నీ పేరేంటి? హలో, హాయ్. సిగ్గుపడుతున్నావు? నీ పేరు చెప్పు. ఏడవకూడదు. నువ్వు చెప్పు, నీ పేరు చెప్పు, ధైర్యంగా చెప్పు. చదువుకోవాలి కదా బాగా. మీ టీచర్ అడిగి చెప్పవా? చెప్తావు కదా? చెప్తావా లేదా? చెప్తావా? మీ టీచర్ అడిగి చెప్తావు కదా? నేను అడిగినా చెప్పాలి. ఓకే. ఏంటి నీ పేరేంటి? ఇప్పుడు చెప్పు. నీ పేరు? ఇందు. చూస్తూ మాట్లాడాలా. ఓకే. నువ్వు మంచిదానివి మీ అక్క కంటే. చిన్నదా మీ చెల్లె? లేయి, పైకి లేయి. నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? ఏడవకూడదు. ఏడవద్దమ్మా. పడుకో. డీటెయిల్స్ చదివా? ఏం చదువుకున్నావు నువ్వు? ఎంతవరకు చదివావు? అయినా మీ అమ్మకు 4,000 రూపాయలు వస్తుంది. ఎంత అవుతుందమ్మా మందులకి? నీకు మందులకి ఎంత అవుతుంది నెలకు? జనరల్గా బీపీ, షుగర్ అటువంటివి లేవు కదా? అవి లేవు కదా? నువ్వు ఆ వంటి మీద సాగు చెప్పేసి నువ్వు స్కూల్ డొమ్మ కొట్టావు చదువుకోకుండా. నిజమే, కానీ వాడి జీవితం లాభంలా కదా. వీడు చదువుకోలేదనుకో, మీ మరిగిన వాడు కూడా అట్లా ఉంటారు కదా. నువ్వన్నా సహాయం చేయొచ్చు అండి చదివించడానికి. గైడెన్స్ అన్నది ఇవ్వాలి కదా. నువ్వే చదువుకున్నావు? నువ్వు ఇంటర్ నిలిపేసావు. ఇప్పుడు నీ ఆలోచన ఏంటమ్మా? వీడిని ఏం చేద్దామని? జీవనోపాధికి ఏదన్నా గొర్రెలు ఏదన్నా చదువు ఆపేసి 3 సంవత్సరాల పైన అవుతుంది సార్. ఎన్నేళ్ళు ఇది ఆపేసి? 10th ఆపేసారు. ఎప్పుడు ఆపేసాడు? 21లో ఆపేసావా? నీ వయసు ఎంత ఇప్పుడు? 18? కలెక్టర్ గారు, ఏంటి నీ అభిప్రాయం ఏంటి? ఏం చేయగలుగుతామండి సార్? ఇప్పుడు ఆయనకి మనము 2 lakhs రూపీస్ మిల్చ్ అనిమల్ ఇప్పించవచ్చు సార్. అందులో 75,000 రూపీస్ సబ్సిడీ పోతుంది. 1,25,000 మినిమల్ ఇంట్రెస్ట్ రేట్తో
అయితే మనం ఇస్తాము. సో ఆయన దాన్ని స్మాల్ ఇన్స్టాల్మెంట్స్ లో రీబ్యాక్ చేస్తారు. 75,000 సబ్సిడీ సార్ మన బీసీ కార్పొరేషన్ లో. ఈ ఊర్లో మీకు ఇది ఉందా, డైరీ ఉందా, చిల్లింగ్ సెంటర్, పాల్ డైరీ ఉంది ఈ ఊర్లో ఉందా? ఎవరైనా పాలు తీసుకుపోతున్నారు మా ఊరికి వచ్చి? ప్రైవేట్ అదే నేను చెప్పి అడిగాను ఏదైనా గ్యారెంటీ ఉందా? కాలం ఏమంటుందంటే చేతులు గేదె అయితే చాకరీ ఇటువంటి కుర్రోళ్ళకి గేదెల దగ్గర పని చేశారు. గొర్రెలు అయితే తక్కువ వస్తారు. ఊరోసారి తిరగాలి కదా, గొర్రెలతో కూడా తిరగాలి కదా, దేశం అంతా తిరగాలి కదా. కొంచెం ఆ ప్రొఫెషన్ లో కొద్దిగా ఊర్లో దానికంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దీన్ని ఎంతవరకు పనిచేస్తాం, దీనికి ఏమైనా ఐడియా ఉందా? ఇంటి దగ్గర గొర్రెలు మేపుకోవడం, స్టాల్ ఫీడింగ్ అంటే ఈ షెడ్లు వేసి లేదు సార్, అది ఇక్కడ ఒకటి కట్టించాము సార్ షెడ్. ఇప్పుడు మనం ఎన్ఆర్ఐ అట్లా ఈ మామూలు పొలం మేము మేపుకోవడం అయితే కొద్దిగా గొప్ప అలవాటు. నేనేమంటానంటే ఈ ఊర్లో ఒక 10 మందికి ఒక మోడల్ కింద, కరెక్ట్ సార్. కమ్యూనిటీ అందరూ యాదవాసు ఉన్నారు కాబట్టి ఈ 10 మందికి కలిపి 10 షెడ్లు వేసి ఇక్కడే కట్టి మేత కూడా ఇస్తే అప్పుడు బయట తిరిగే పని లేదు, ఇక్కడనే చూసుకుంటూ దాన్ని పెంచుకుంటారు. 10 షెడ్ల కంటే ఒక షెడ్ పెట్టి కోఆపరేటివ్ అప్రోచ్ చేసిన బాగా సార్. అంటే కోఆపరేటివ్ వీళ్ళు మేనేజ్ చేసుకోరు, కొట్టుకుంటారు కలిసి కొట్టుకుంటారు వీళ్ళు. ఇండివిజువల్గానే చేసి సెపరేట్ షెడ్లు పెట్టి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి గడ్డి అవన్నీ తీసుకొచ్చేస్తే మార్కెటింగ్ అవన్నీ. రేజింగ్ కోసము ప్రతి ఊర్లో వీళ్ళకి ల్యాండ్ ఉంటుంది అన్నమాట. ఆ 50 ఎకరాలు ఉంటాయి కూడా కమ్యూనిటీ గ్రేజింగ్ డెవలప్ చేసి డాక్రా ఉమెన్ ద్వారా వీళ్ళకి పిల్లల